సినిమాల్లో చూసేవాళ్ళం. 63 గడపలు, దాదాపు ఒక 20 బెడ్రూమ్లు, మా ఇల్లు అనుకొని నేను డ్రీమ్లో ఊహించుకుంటూ ఉంటాను. 150 సంవత్సరాల చరిత్ర గల మండువా హౌస్ అనమాట ఇది. ఉన్న దాంట్లోనే ఎక్కడా కూడా పడగొట్టలేదు, కొత్త గోడ కట్టలేదు. ఎవరన్నా వచ్చినా ఏ పక్క నుంచి ఎవరు వస్తారో కూడా అర్థం అవ్వదు. కాబట్టి ఇది చూడగానే నాకైతే చంద్రముఖి మూవీ గుర్తొచ్చింది. మనసు వెళ్ళగానే ఆ నగలు అవి చూసి చంద్రముఖి అయిపోతుంది అనమాట. నమస్తే, వెల్కమ్ టు ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్. 63 గడపలు, దాదాపు ఒక 20 బెడ్రూమ్లు, ఒక పెద్ద కిచెన్, బాల్కనీలు, కారిడార్స్, పూర్వకాలం ఇనుప పెట్టెలు, ఇవన్నీ మా ఇల్లు కాదు మా ఇల్లు అనుకొని నేను డ్రీమ్లో ఊహించుకుంటూ ఉంటాను, ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటాను. కానీ అలాంటి ఇల్లు ఎలా ఉంటుంది, ఆ డ్రీమ్ని నేను ఒక్కరోజైనా ఫుల్ఫిల్ చేసుకుందామని చెప్పేసి వచ్చేసాను మండువా హౌస్కి. ఈ మండువా హౌస్ ఎలా ఉంటుంది, ఎన్ని సంవత్సరాల క్రితం కట్టారు, ఈ విశేషాలన్నీ కూడా మీరు అడిగి తెలుసుకుందాం. ఒక మంచి మండువా హౌస్ని అయితే మీకు ఇవాళ చూపించబోతున్నాను. మరింకెందుకు ఆలస్యం, వచ్చేయండి. దాదాపు 150 సంవత్సరాల చరిత్ర గల మండువా హౌస్ అనమాట ఇది మనకి కోనసీమ జిల్లాలో ఉంది. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే 150 సంవత్సరాల క్రితం కట్టిన మండువా హౌస్ ఎలా ఉంటుంది, ఎలా నిలబడుతుంది, ఇంత స్టాండర్డ్గా ఎలా ఉంది, ఎలా మెయింటైన్ చేస్తున్నారనే డౌట్ అందరికీ రావచ్చు. సో మనం వెళ్ళి చూద్దాం. అంతేకాదు 1913 సంవత్సరంలో ఈ ఇంటిని రెన్యువల్ చేయించారట. సో దానివల్ల ఇంకా కాస్త స్టాండర్డ్ మెయింటైన్ చేయొచ్చు. ఏమైనా చెదలు అలాంటివి ఉన్నా కూడా క్లీన్ అయిపోతూ ఉంటాయి. ఇది 1913లో రెన్యువల్ చేయించారంట ఈ గోడలు. సో ఎంత బాగుందో కదా. అప్పట్లో సినిమాల్లో చూసేవాళ్ళం మనం మండువా హౌస్లు. అప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఎంత చక్కగా ఉంది అని చెప్పేసి. మరీ ముఖ్యంగా ఇందులో చెప్పుకోవాల్సింది ఏంటంటే చల్లదనం. సమ్మర్లో చాలా చల్లగా ఉంటుంది. అంటే సీజన్కి తగ్గట్టుగా ఆ గోడలు వాటిని మార్చుకుంటూ ఉంటాయన్నమాట. ఎంట్రన్స్ ఇచ్చిన తర్వాత ఇలా అరుగులు, ఊర్లలో చక్కగా బయట అరుగుల మీద కూర్చొని మంచిగా ముచ్చట్లు పెడుతూ, లేదంటే అందరూ గేమ్స్, అష్టాచెమ్మలు లాంటివి అలాంటివి ఆడుతూ టైం స్పెండ్ చేస్తూ ఉండేవాళ్ళు ఒకరికొకరు. సో ఈ మధ్యకాలంలో తగ్గిపోయాయి అవన్నీ కూడా. చుట్టూ ప్రహరీ కట్టేస్తున్నారు, పెద్దగా గేటు పెట్టేసుకుంటున్నారే తప్పితే బయట అరుగులు పెట్టడం అనేది మనం ఎక్కడ చూడట్లేదన్నమాట. ఇక్కడ ఈ అరుగు చాలా పెద్దది. ఇది ఇంటి బయట కాదు, మనకి ఎంట్రన్స్ పక్కకే ఉంటుంది. ఇక్కడ చూస్తే మెయిన్ ఎంట్రన్స్ గుమ్మం. ఈ ఎంట్రన్స్ గుమ్మంని మనం పరిశీలిస్తే ఎంత అందంగా ఉందంటే, ఎంత స్టాండర్డ్గా ఉందంటే ఈ రోజుల్లో ఎక్కడున్నాయి చెప్పండి. కొంతమంది మాత్రం అప్పట్లాగా కావాలి అని చెప్పేసి ఎవరో కొందరు ఇలాంటి ప్లాన్ చేసుకొని డిజైన్ చేయించుకొని పెట్టుకుంటున్నారు మెయిన్ ఎంట్రన్స్ వరకు. బట్ ఎంట్రన్స్ ఇలా ఉన్నప్పటికీ గుమ్మాలన్నీ కూడా ఇంతే పద్ధతిగా, ఇంతే స్టాండర్డ్ మెయింటైన్ చేస్తూ ఇంట్లో ఉన్నాయి. అవి కూడా చూపిస్తాను. ఈ రూమ్ ఇలా వచ్చేసిన తర్వాత ఏదైతే ఉంటుందో ఇంకో డోర్, ఇది సెకండ్ డోర్. చెప్పాను కదా 63 గుమ్మాలు ఉన్నాయని. ఒక గుమ్మం మనం చూసాం కదా, ఇది ఇంకో గుమ్మం అనమాట. నేను మీకు ఒకటి చూపిస్తాను. ఇది అప్పటిది కాబట్టి కొంచెం పోయింది. బట్ ఇలా వేసేవారు గడని. మనం ఇప్పుడు సెల్ఫ్లు పెట్టించుకుంటున్నాం కదా, కబోర్డ్స్ అవన్నీ కూడా అప్పట్లో కూడా ఉండేవి కబోర్డ్స్. కాకపోతే ఇలా ఉండేవన్నమాట. ఇంకా సిటీలలోనే కబోర్డ్స్ ఉండని ఇల్లులు చాలా చూసాం, కానీ అప్పట్లో ఉన్న ప్రతి ఇంటికి ఇలాంటి కబోర్డ్స్ ఉంటూ ఉండేవి. నాకు బాగా నచ్చిన నా ఫేవరెట్ ఏంటంటే ఇలాంటివి స్తంభాలు, చెక్క స్తంభాలు అని చెప్పుకోవచ్చు. దీని ఎగ్జాక్ట్గా వర్డ్ నాకు తెలియదు, కానీ ఇవి నాకు ఇష్టం. పిల్లర్స్ లాగా ఉంటాయి అన్నమాట, చెక్కవి మొత్తం. ఈ చెక్క ఏవైతే ఉందో ఇదంతా కూడా అప్పట్లో కొంత టేకు, కొంత మద్దికర్ర యూజ్ చేసేవారంట. మద్దికర్ర అంటే టేకు కంటే కూడా చాలా మంచిదంట. మెయిన్ ఎంట్రన్స్కి రాగానే ఒక రూమ్ ఉంది, అది గెస్ట్ హాల్ లాగా అనమాట. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు లేకపోతే విజిటర్స్ వచ్చినప్పుడు కూర్చోవడానికి. ఇది వచ్చేసి మెయిన్ హాల్ అనమాట, పెద్దగా అందరూ ఇలా కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి. ఇది చూసారా ఈ కబోర్డ్స్, ఇవి 1913లో రెన్యువల్ చేసినప్పుడు కొంచెం దీన్ని ఇంకా బాగా చేసుకున్నారనమాట. ముందు చూసిన వాటికంటే కొంచెం అడ్వాన్స్డ్గా. సో ఈ ప్లేస్ ఏదైతే ఉందో చూసుకుంటే ఏదైనా పండగ వచ్చినా, హాలిడేస్ వచ్చినా చక్కగా ఇక్కడ కూర్చొని ముచ్చట్లు పెడుతూ, భోజనం చేసుకుంటూ, ఒకరికొకరు జడలు వేసుకుంటూ చాలా చక్కగా టైం స్పెండ్ చేయడానికి ఇది ఒక ప్లేస్ అని చెప్పుకోవచ్చు. మెయిన్ రైనీ సీజన్లో వర్షం పడుతున్నప్పుడు, వాటర్ ఇలా వచ్చినప్పుడు కూడా అక్కడ కూర్చొని కాఫీ తాగుతూ వేడివేడిగా బజ్జీలు తింటూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. బయటకు వెళ్ళని అవసరం లేదు అప్పుడు. మరి వాటర్ ఫ్లోటింగ్ అంతా కూడా పోవడానికి ఇక్కడ ఇచ్చారు. చెప్పాను కదా ఇంజనీర్స్ అప్పట్లోనే ఉన్నారు, చదువుకోకుండా టెక్నాలజీ అని చెప్పి. ఆ వచ్చిన వాటర్ అంతా పోవడానికి ఇక్కడ మనకు ఒక హోల్ ఉంటుందన్నమాట. ఆ హోల్ ద్వారా
ఆ వాటర్ వెళ్ళిపోతూ ఉంటుంది, ఆగిపోకుండా ఫ్లోటింగ్ అవుతూ ఉంటుంది. ప్రతి ఇంటికి లక్ష్మీదేవి చాలా అవసరం కదా. డబ్బు దాచుకోవాలి అని అంటే ఇప్పుడు మనము డబుల్ బీర్వాస్ అని, ఐరన్ బీర్వాస్, వుడ్ బీర్వాస్ ఇవన్నీ మనం బయట నుంచి తెచ్చుకుంటున్నాం కదా. బట్ ఇది కదలను కూడా కదలదు. ఐ థింక్ నేను ఇది ఒక 5-6 మెంబర్స్ పట్టుకొని లేపి తీసుకెళ్తే కానీ మోసుకెళ్ళలేరు, అంత స్ట్రాంగ్గా ఉంది. ఈవెన్ ఇట్లా కదలడం లేదు, అంత గట్టిగా ఉంది. బట్ మనం యూజ్ చేసే బీరో ట్రై చేయండి వీడియో చూస్తూ. అలా నెడితే మనం ఒక్కళ్ళని నెట్టినా కూడా ఈజీగా మూవ్ అవుతుంది. బట్ ఇది మూవ్ అవ్వదు అనమాట. చాలా బాగుంది కదా. ఇది ఏదైతే ఉందో వాటర్ మనం నీళ్ళు క్లీన్ చేసుకున్నప్పుడు కడుక్కున్నప్పుడు వాటర్ బయటికి వెళ్ళడానికి పెట్టేసుకున్నారనమాట ఇది. కానీ కొన్ని ప్లేసెస్లో మరీ ముఖ్యంగా పల్లెటూళ్ళల్లో అలాంటి హోల్స్ ఉంటే పాములు, తేళ్ళ లాంటి లోపలికి వస్తాయని చెప్పి భయంతో కడిగేసుకున్న తర్వాత అలా హోల్ని క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేస్తే అలాంటివి లోపలికి రాకుండా ఉంటాయి. కొంచెం సేఫ్టీ కూడా చూసుకోవాలి కదా. మరి ఉన్న దాంట్లోనే ఎక్కడా కూడా పడగొట్టలేదు, కొత్త గోడ కట్టలేదు, దాన్నే మెయింటైన్ చేస్తూ కొంచెం మార్పులు చేర్పులు చేసుకున్నారు. సో ఒక్కసారి ఇవి చూస్తే ఈ డోర్లు చూడండి ఎంత బాగున్నాయో. దొంగలు రావడానికి కూడా ఆస్కారం ఉండదు, ఎవరైనా వచ్చినా కనిపించిపోతారు ఈజీగా, అంత బాగుంది. బట్ దానికి కాస్త అడ్వాన్స్ టెక్నాలజీ ఏంటంటే అడ్వాన్స్ టెక్నాలజీ ఇలా నెట్, దోమలు రాకుండా. అంటే వీళ్ళు ఇద్దరే ఉండడం వల్ల కిచెన్ ఇంత చిన్నగా సరిపోతుందిలే అని చెప్పేసి ఇలా అరేంజ్ చేసుకున్నారు కిచెన్. ఇది ఫ్రిడ్జ్ అనమాట. తర్వాత ఇలా కిచెన్ బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. క్యూట్గా చిన్నగా ముద్దుగా ఉంది. ఇంత పెద్ద ఇంటికి ఈ ఒక్క కిచెన్. పెద్ద కిచెన్ యాక్చువల్గా బయట ఉండేదంట, వాళ్ళు నాకు చెప్పారు, అది చూపిస్తాను. అది బయట ఉండడము పెద్దగా ఉండడం వల్ల క్లీన్ చేసుకోవడానికి లేకపోతే ఇబ్బంది అయిపోతుంది, మా ఇద్దరికి ఇది చాలు అని చెప్పేసి చిన్నగా ఏర్పరచుకున్నారు వాళ్ళు. ఇది ఏదైతే ఉందో ఇక్కడ కిచెన్ ఉండేదట, ఆ కిచెన్ అంతా కూడా వాళ్ళు ఏం చేశారంటే ఓపెన్గా పెట్టేసుకొని అక్కడ లోపల ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ చూసారా రుబ్బు రోళ్ళు ఇవన్నీ. ప్రతి ఇంటికి గోదావరి జిల్లాలో ఇవన్నీ ఉంటాయి. వీటిని గౌరీ దేవులుగా పూజిస్తూ ఉంటారు, రోళ్ళని. వీటిని ఇవి మనం చూస్తే టెంపుల్స్లో చిన్నవి కూడా దొరుకుతూ ఉంటాయి, పూజ గదిలో పెట్టుకోవడానికి లేకపోతే తులసి దగ్గర పెట్టుకోవడానికి. ఇవన్నీ కూడా గౌరీదేవి సెట్ ఇలా అంటూ ఉంటారు వీటిని, రోళ్ళని. బాగున్నాయి కదా. సో కిచెన్ ఇక్కడ ఉండేదంట. ఇది చూస్తుంటే ఎంతమంది అయినా వచ్చి ఇంట్లో ఉండొచ్చు అన్నంత బాగుంది. ఒక 100 మంది అయినా వచ్చి స్టే చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఇదొక గుమ్మం, బయట ఓపెన్ ప్లేస్ నుంచి మళ్ళీ ఇదొకటి. ఇది డబుల్ మండో హౌస్ కాబట్టి మనకి ఎక్కడి నుంచి అక్కడికి మళ్ళీ ఒక డోర్ ఓపెన్ అయితే మళ్ళీ ఇదంతా తిరిగి రాకుండా ఎక్కడికక్కడ డోర్స్ పెట్టేశారు. సో మొత్తం గ్రిల్ సిస్టమ్ అంట, ఇదంతా గ్రిల్స్ లేకపోతే ఇంత పెద్ద ఇల్లు మెయింటైన్ చేయడం కూడా కష్టము. ఎవరన్నా వచ్చినా ఏ పక్క నుంచి ఎవరు వస్తారో కూడా అర్థం అవ్వదు. కాబట్టి ఇలా గ్రిల్స్ ఉన్నప్పుడు డోర్ లాక్ చేసుకుంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది ఎవరన్నా వచ్చినా సరే. ఇవి పెట్టెలు, వీటినే నీట్గా వీళ్ళు ఏం చేశారు తెలుసా, ఇవన్నీ దాచుకున్నారు, వంట సామాన్లు అవన్నీ కూడా. కిచెన్ చిన్నగా ఉంది కదా, మరి ఇవన్నీ సరిపోవు కాబట్టి ఈ బాక్సులలో ఒకప్పుడు బ్లాంకెట్స్ ఏమన్నా అవైలబుల్ థింగ్స్ అవన్నీ పెడుతూ ఉండేవాళ్ళు. ఇది ఒక స్టోర్ రూమ్ లాగా వాడుకున్నారు కిచెన్లో. అక్కడ ఏం చేశారంటే ఒక ఫ్రిడ్జ్ పెట్టేసి రెగ్యులర్గా యూజ్ చేసే ఐటమ్స్ మాత్రమే ఉంచి మిగతా కిచెన్ సామాన్కి సంబంధించినవన్నీ ఇలా పెట్టేసుకున్నారు. బాగుంది. ఏదైతే మనకు అక్కడ పైన నీట్గా సీల్ చేశారో బట్ ఇక్కడ చేయలేదు, ఎందుకంటే ఇక్కడ అంత అవసరం ఉండదు, ప్లస్ నీట్గా కూడా ఉంది ఇది. ఈ పెట్టెలు ఎక్కడికెక్కడా కూడా అప్పట్లో ఉండేవన్నమాట. ఈ పెట్టెలు అవన్నీ యూజ్ చేసేవాళ్ళు. ఇవి ఏదైతే ఉందో ఒక్కసారి మీరు వస్తే ఈ చెక్క బీరువా లాగా. ఇప్పుడు మనం ఇవి చేయించాలి అంటే చాలా కాస్ట్ అవుతాయి అన్నమాట. ఒకవేళ చేయించినా ఇంత క్వాలిటీ కూడా రాదు, మామూలుగా ఉంటుంది. చూసారా ఎంత బాగుందో. సో ఇది ఇంకొక గుమ్మం. ఇది ఇటువైపు నుంచి బెడ్రూమ్. అప్పటి రాజుల కాలం మంచాలు అంటారు చూసారా, ఇవేనేమో బహుశా. కబోర్డ్స్ చెప్పాను కదా, అప్పట్లో కూడా కబోర్డ్స్ పెట్టుకునే వాళ్ళని, ఇలా కూడా పెట్టుకునేవాళ్ళు. అంటే ఏమైనా బుక్స్ పెట్టుకోవడానికి, ఏమైనా వాల్యుబుల్ థింగ్స్ పెట్టుకోవడానికి కూడా ఇలా పెట్టుకునేవాళ్ళు. అప్పటి బీరువా ఇది. ఇప్పట్లో బీరువా మనం చెప్పినట్టు ఒకళ్ళు కూడా తోసేయచ్చు, అంత లైట్ వెయిట్లో వస్తున్నాయి. బట్ అప్పుడు చూడండి ఆ క్వాలిటీ కానీ అదంతా కూడా చాలా వెయిట్గా ఉంటుంది. మీకు ఇంకో మంచం చూపించాలనుకుంటున్నాను. ఇంతకు చెప్పాను కదా మీకు రాజుల కాలం మంచము అని చెప్పి. ఇది ఎక్కాలి అంటే ఖచ్చితంగా ఒక పీట వేసుకోవాలి, లేదంటే ఎగ్గరెక్కాలి, అంత హైట్ ఉంది. ఇంత హైట్తో
ఎలా చేశారు అనేది నాకు అర్థం కావట్లేదు. భలే ఉంటుంది కదా, చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. ఇంత మంచం మీద ఉన్నప్పుడు ఇలా ఎగ్గిరి దూకాలన్నమాట మనం. బాగుంది. ఆ బెడ్రూమ్లోంచి బయటకు వస్తే గుమ్మం అనమాట. ఈ గుమ్మం కూడా చూసాను ఎంత బాగుందో. పెద్ద డోర్ అన్నమాట ఇది. అంత పెద్దగా ఉందో చూడండి, ఒకటే డోర్. వీటిని మా సైడ్ అయితే చిలుకులు అంటారు. చిలుకు వేసి గడపెట్టడం, చిలుకు వేసి తాళం వేస్తారు. వీటిని చిలుకేసావా అని అంటూ ఉంటారు. మరి ఇక్కడ ఎలా అంటారో, వేరే ప్లేస్లో ఏమంటారో తెలీదు. వీటిని మీరు ఏమంటారో తెలిస్తే కామెంట్ చేయండి. వీరే అన్నమాట, వీరి నాన్నగారు ఎవరైతే ఉన్నారో ఆయన కట్టించిన ఇల్లట ఇవి. ఇప్పుడున్న జనరేషన్ ఈ ఇంటిని మెయింటైన్ చేస్తున్నవారు ఈ ఫోటోలో కనిపిస్తున్న వాళ్ళ మనవడు అనమాట. కానీ ఈయన కట్టక ముందే వీళ్ళ నాన్నగారు కట్టిన ఇల్లు. అంటే 150 సంవత్సరాలంటే ఇది ఆల్మోస్ట్ 4th జనరేషన్ అని చెప్పుకోవాలి. అంతే, వీళ్ళ నాన్నగారు, ఈయన సెకండ్, వీళ్ళ కొడుకు థర్డ్, 4th జనరేషన్ నడుస్తుంది ఇంట్లో. ఈవిడ ఇప్పుడు ప్రజెంట్ 4th జనరేషన్లో ఉన్న నానమ్మ గారు. వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట. సో ఇది ఇంకొక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ చూస్తే మీకు చాలా మంచి మంచాన్ని నేను చూపిస్తాను. అందరూ ఇప్పుడు వీటి కోసం చూస్తూ ఉన్నారు. పందిరి మంచాలు అంటారు కదా, పందిరి మంచాన్ని కూడా ఆ అమ్మాయిని పెళ్లి చేసి పంపించినప్పుడు ఇలాంటి మంచాలు కూడా గిఫ్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, డబుల్ కార్డ్స్ అని చెప్పేసి అవి కొనిస్తున్నారు కదా. కానీ అప్పట్లో ఇలాంటి పందిరి మంచాలు అల్లుడికి గిఫ్ట్ చేసేవాళ్ళంట. బాగుంది కదా ఇది. సో ఆ గుమ్మం హాల్లోంచి వచ్చాము. ఇప్పుడు ఈ గుమ్మం ఎగ్జిట్ వచ్చేసి ఇంకో హాల్ అనమాట. డబుల్ మండువా కదా, మరి అలానే ఉంటుంది. దీని గురించి చెప్పాలండి నేను. నాకు ఇది ఎలా ఉందంటే, కొన్ని రాజుల కాలం సినిమాలు ఉంటాయి చూసారా, ఆ సినిమాలలో ఇలాంటి వాటిల్లో బంగారం, డబ్బు, నగలు ఇవన్నీ దాచి దొంగలు పాలవ్వకుండా జాగ్రత్తగా కాపాడుకునేవాళ్ళు కదా. అదేనంటే ఇవి. నాకు కూడా తర్వాత తెలిసింది. సో నేను అడిగాను, ఇది దేనికి యూజ్ చేస్తారండి అంటే, ఆ ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో, పెద్దరికం పెద్ద ఆయన, ఈ లోపల అన్నీ ఉంటాయి, పైన ఒక బెడ్ వేసుకొని చక్కగా ఆయన పడుకుంటారు అని చెప్పారు. ఇది వచ్చేసి మనం డబుల్ మండువా అన్నాం కదా, అటువైపు మేము ఫోటోలో చూపించిన వ్యక్తి ఉండేవారట. ఇటువైపు ఆయన తమ్ముడు గారు, చిన్న మావయ్య అనమాట. అంటే ఈ ఇళ్ళకి చిన్నాన్నగారు, ఈ ఇంటి ఓనర్కి చిన్నాన్నగారు. ఆయన వచ్చేసి శ్రీ రామకృష్ణరావు గారు. ఇది చూడగానే నాకైతే చంద్రముఖి మూవీ గుర్తొచ్చింది. మీకేం గుర్తొచ్చిందో కామెంట్ చేయండి. సో చంద్రముఖి మూవీలో కూడా ఈ ఇనుపపెట్టెలో ఏముంటుందని జ్యోతిక చాలా వెయిట్ చేస్తూ ఉంటుంది. మంచు వెళ్ళగానే ఆ నగలు అవి చూసి చంద్రముఖి అయిపోతుంది అనమాట. నగలు, కాసుల పేర, అది ఇది అని చెప్పేసి ఆ మోడల్ ఉంది. అంతేకాదు, ఆ సినిమాలో ఏవైతే దాచేవాళ్ళో అవైలబుల్ థింగ్స్ ఈ పెట్టెలో అప్పట్లో అవే దాచేవారట. ఈ లాక్ చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇలాంటి లాక్స్ ఎక్కడైనా ఉంటే చెప్పండి, మేము కూడా కొనుక్కుంటాం. మరి వీటి కీస్ ఉన్నాయో లేదో తెలియదు, కానీ అప్పటి అలా దాచుకున్నారు. మన కల్చర్ని కాపాడడమే కాకుండా మన పూర్వీకులు కట్టించిన ఇల్లులు కూడా కాపాడుకొస్తున్నారంటే గ్రేట్ థింగ్ అది. మొత్తం పడగొట్టేసి వేరే ఇల్లు కట్టకుండా మెయింటైన్ చేయడం గ్రేట్. సో మీకు ఇంకో విషయం చెప్పాలి ఈ హోమ్ టూర్లో భాగంగా. ఇక్కడ ఎవరైతే చీర కట్టుకున్నారో పెద్ద ఆవిడ గారు, కసిరెడ్డి చల్లమ్మ గారు, ఆవిడ కట్టుకున్న చీరే ఈ చీర కాదు. ఎలా అవుతుందో చెప్పండి, ఆవిడకి 104 years అప్పుడెప్పుడో కట్టుకున్న చీర ఇప్పుడు ఎందుకు ఉంటుంది కాదు. సో ఈ మండువా హౌస్ అనేసరికి కొంచెం ఈ టైప్ అయితే బాగుంటుంది అనుకున్నాను. అన్ఎక్స్పెక్టెడ్గా ఈ ఫోటోలో ఆ చీర చూడగానే నేను వావ్ హ్యాపీ అనిపించింది నాకు. సో రండి ఇంకో బెడ్రూమ్లోకి ఎంటర్ అవుదాం. ఇది ఒక గుమ్మం. ఆల్రెడీ ఆ హౌస్లో ఎలా ఉందో బెడ్రూమ్ అలా ఉంది. దీనికి కొంచెం ఇటువైపుకు ఇంకోటి ఉందన్నమాట. సో ఈ బెడ్రూమ్, ఈ డోర్. మీకు ఇంకోటి ఈ డోర్ గురించి చూపిస్తాను నేను. ఈ డోర్ లాక్ చేసుకునే విధానం చూపిస్తాను మీకు, చూడండి. ఇలా చూసారా, ఇలా లాక్ వేసుకోవాలి. బాగుంది కదా. ఇలా మధ్యలో కాకుండా ఇలా పైకి. ఇప్పుడు ఇలా తీసుకొని చక్కగా ఎక్కడ మర్చిపోకుండా ఉండడానికి మళ్ళీ దీనికే తగిలించేసుకొని మనం ఈ డోర్ తీసి వెళ్ళిపోతాం.
అంటే డోర్స్కి డిఫరెంట్గా ఎలా లాక్ సిస్టమ్ పెట్టారు అనేది చూపిస్తున్నాను మీకు. అందరూ అనుకోవచ్చు ఇలాంటి ఇల్లులు బోలెడు ఉన్నాయి కదా అని, కానీ వాళ్ళు కట్టిన విధానం, వాళ్ళు ఉంచిన విధానం ఏదైతే ఉందో అది మీకు చూపిస్తే ఏమన్నా ఇలాంటి ఇల్లు ఇష్టపడి ఇలా ఈ టైప్ కట్టుకోవాలనుకునే వాళ్ళకి యూజ్ అవుతుందనే ఒక ఇన్ఫర్మేషన్ కోసం యూజ్ఫుల్ అవుతుంది అని చూపిస్తున్నాను నేను. ఇదొక బెడ్రూమ్. దీంట్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఇప్పుడున్న బీరువాలు, టీవీస్, డ్రెస్సింగ్ టేబుల్స్, బెడ్స్ ఎట్సెట్రా అవన్నీ ఉన్నాయి. బెడ్రూమ్ మాత్రం పైన కూడా చూస్తే కొంచెం నీట్గా పాలిషింగ్ చేసి రెన్యువల్ చేశారు ఈ ఇంటికి. నేను మీకు చెప్పాను కదా అరుగుల పైన అష్టచెమ్మ ఆడుతూ ఉంటారని. అప్పటి ఇళ్ళకి ఏం చేసేవారంటే ఇలా వేసేసుకునేవాళ్ళు, ఊరికే చాక్ పీస్తో లేకపోతే బలపంతో గీయకుండా ఇలా వేసుకొని ఇక్కడ కూర్చొని సరదాగా గేమ్స్ ఆడుతూ ఉండేవారు. కానీ ఇంటికి గుమ్మాలు ఎన్నున్నా సరే ప్రతి బెడ్రూమ్లో మంచాలే. అంటే ఎంతమంది వచ్చినా సరే పడుకోవడానికి సరిపడా ప్లేసే కాకుండా మంచాలు కూడా ఉన్నాయన్నమాట. ఇదొక గుమ్మము, ఆ గుమ్మం నుంచి లోపలికి వస్తే ఇదొక రూమ్. ఇక్కడ కూడా కబోర్డ్స్ ఎట్సెట్రా అవన్నీ ఉన్నాయి. ఇది ఎలా ఉంది చెప్పండి, చిన్న టైప్ బీరువాలా ఉంది కదా, కాదు ఇది ఫ్రిడ్జ్ అంట, పాతకాలం ఫ్రిడ్జ్. ఇది పాడైపోయింది. కాకపోతే పాడైపోయినా సరే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏమన్నా మామూలుగా జనరల్గా వాడుకుంటున్నారు, ఒక కబోర్డ్ లాగా వాడుకుంటున్నారు. ఇది ఒక దేవుడి గది అనమాట. మనం ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా సరే దేవుడికంటే ఒక ప్రత్యేక స్థానాన్ని మనం ఆ ఇంట్లో ఇవ్వకపోతే వృధా అంటూ ఉంటారు కదా. సో దేవుడికి ఒక ప్రత్యేక స్థానాన్ని కేటాయించి ఈ రూమ్లో పెట్టారనమాట. ఇది దేవుడి గది. సో ఇలాంటివి నాకు ఇష్టం, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటుంది ఇవి చూసినప్పుడు. అబ్బా ఇవి బాగున్నాయి కదా. అంతేకాదు ఇలాంటి వంట కిచెన్లో అప్పట్లో పిల్లి ఎక్కడ పాలు తాగిపోతుందో పెరుగు తినిపోతుందో అని చెప్పేసి ఇలాంటి వాటిల్లో పెరుగు పాలు దాస్తూ ఉండేవారు. ఉట్టి కట్టి ఉట్టి మీద పెట్టడాలు అలాంటివి చేస్తూ ఉండేవారట. రండి చెప్తా. ఆ గుమ్మంలోంచి ఎంట్రీ అయితే ఇక్కడ దేవుడివి అవి ఉండేసి కబోర్డు, ఇటు ఒక గుమ్మం అనమాట. ఇట్టండి మీకు ఇంకో డోర్ది చూపిస్తాను. ఇప్పటి వరకు మనం ఒక 4-5 టైప్స్ లాక్ సిస్టమ్ చూసాం కదా, ఇది ఇంకో లాక్ సిస్టమ్. ఇలా ఇది ఇంకో లాక్ సిస్టమ్. సో ఈ ట్రంక్ పెట్టెలు, చెక్క పెట్టెలు, మడత మంచం, ఇక్కడ కూడా చూస్తే ట్రంక్ పెట్టెలు. ఈ ట్రంక్ పెట్టెలు ఉన్నాయిలేండి ఇప్పుడు కూడా. కొంతమంది హాస్టల్స్కి వాళ్ళ పంపించే వాళ్ళకి ఇలాంటి పెట్టెలు అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయని చెప్పి ఇలా పంపిస్తూ ఉంటారు. ఇవి చూసారా, నాకు ఇంకోటి ఆశ్చర్యం ఏంటంటే మేబీ చేయించుకోవచ్చేమో, ఇలాంటివి మనం ఆర్డర్ ఇచ్చి చేయించుకోవచ్చు. బట్ అప్పుడు కాస్ట్ ఎలా ఉందో తెలియదు, కానీ ఇప్పుడైతే అదిరిపోతుంది. చిన్నది ఏదైనా చేయించాలన్నా కూడా కాస్ట్ బీభత్సంగా ఉంది. మడత మంచం గురించి ఒకటి చెప్పాలి. ఈ గోదావరి జిల్లాలో ఏ ఇంటికి వెళ్ళినా సరే ఒక్క మడత మంచమైనా ఉంటుంది. ఇది ఇంకా కొంచెం చిన్నగా ఉంది కానీ చాలా హైట్లో కూడా ఉంటాయి మడత మంచాలు. రెగ్యులర్గా వాళ్ళు పడుకోవడం అలవాటు కాబట్టి అంత భయం అనిపించదు, కానీ మనం ఎవరైనా కొత్త వాళ్ళని వెళ్ళి పడుకుంటే భయం అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మో పడిపోతుందేమో, ఇంత స్ట్రాంగ్గా ఎలా కట్టారని, అంటే ఎలా తయారు చేశారనే ఆశ్చర్యం కూడా వేస్తూ ఉంటుంది. వచ్చేసేయండి, ఇంకా మీకు బాల్కనీ, కారిడార్స్, గార్డెన్ ఏరియా ఇలాంటివన్నీ చూపిస్తానండి. ఇప్పటి వరకు చూసాం కదా డబుల్ మండో హౌస్లో ఇంతవరకు. ఇది బయటకు వచ్చేదన్నమాట, బాల్కనీ కారిడార్లోకి వచ్చేది. ఇది ఒక గుమ్మం. ఈ గుమ్మం బయటకు వచ్చే ముందు ఇంకోటి చూపిస్తాను. ఇది ఏదైతే మొత్తం గ్రిల్ ఉందో ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడండి. ఇవే కాదు, ఇవి ఉన్నాయి చూసారా, వీటిని మనము పెద్ద సుత్తి పెట్టి కొట్టినా కూడా ఇరగదేమో, అంత స్ట్రాంగ్గా ఉందన్నమాట ఈ గ్రిల్ సిస్టమ్ అంతా కూడా. సో నేను బయటకు వస్తాను, ఇంకా మీకు బాల్కనీ అవన్నీ కూడా చూపిస్తాను. చూడండి, మీకు ఇంకోటి చూపిస్తానండి. ఇసురు రాయి అంటారు దీన్ని వీళ్ళు తిరగలి అంటారు ఇటు సైడ్, మేమైతే ఇసురు రాయి అంటూ ఉంటాం. దీంట్లో ఏంటంటే సజ్జలు కానీ రాగలు కానీ ఇలాంటివి ఏమన్నా వేసి కందులు, ఇక్కడ ఒక చెక్కది ఇది పెట్టి లేకపోతే రాయిది ఇది పెట్టి ఇలా తిప్పుతారు. దాంట్లోంచి పగిలిపోయి వస్తాయి, పప్పులాగా వస్తాయి. ఏవైతే మినుములు ఉంటాయో వాటిని మినప్పప్పు అవుతుంది, కందులు వేస్తే కందిపప్పు అవుతుంది. అంటే పగిలిపోయి వస్తాయి అన్నమాట చక్కగా ఈజీగా. సో ఇది తిరగలి. రుబ్బు రోలు, ఏమన్నా కారాలు అవన్నీ చేసుకోవడానికి రోళ్ళు ఉంటాయి కదా, అవన్నీ పెట్టుకున్నారు. ఇక్కడ ఒక పొయ్యి కూడా పెట్టుకున్నారు. పిండి వంటలు అవన్నీ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, అలాంటప్పుడు గ్యాస్ మీద చేస్తే ఏం బాగుంటుంది, అంతంత వంటలు. ఇక్కడ సరదాగా సాయంత్రం పూట కాస్త ఎండ తగ్గిన తర్వాత కూర్చొని పిండి వంటలు అవన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దేవుడికి మనం ప్రత్యేక స్థానం ఒక రూమ్ ఇస్తాం కదా, అలాగే మన బాల్కనీలో కానీ ఒక కారిడార్లో కూడా తులసమ్మకి, ఎందుకంటే కొంచెం ఎండ తగులుతూ నీడ తగులుతూ ఉంటేనే కాబట్టి చెట్లు పెరుగుతాయి. అలా బాల్కనీ ఆర్ కారిడార్లో ఇలా తులసమ్మకు ఒక స్థానాన్ని ఏర్పించి పూజ చేసుకుంటే చాలా మంచిది.
అందుకే వీళ్ళు ఇక్కడ పెట్టుకున్నారు. సో ఇప్పుడు మనం గుమ్మం బయటకు వచ్చేస్తే మనం ఎంట్రన్స్లోనే ఈ గుమ్మానికి, పెద్ద గుమ్మానికి ఇలా గూళ్ళు కట్టుకుంటూ ఉండేవారు అప్పట్లో. ఎందుకంటే కార్తీక మాసం టైంలో కానీ, లేదంటే కరెంట్ లేనప్పుడు, ఆ పూర్వకాలంలో ఎక్కువ పవర్ సప్లై ఉండేది కాదు కాబట్టి ఆ టైంలో నైట్ అయ్యేసరికి ఈవినింగ్ 6-7 దాటితే మంచిగా కిరోసిన్ దీపాలు, ల్యాంతర్ దీపాలు ఉంటాయి, అవి పెట్టుకోవడం, లేదంటే ప్రమిదలతో నూనె వేసి ఒత్తులు వేసి వెలిగించుకోవడం అలా చేస్తూ ఉండేవారు. మన చుట్టూ ప్రహరీ చూస్తే బయట చాలా పెద్దగా ఉంటుంది. ఎవరు ఎక్కడానికి కూడా అంత అనువుగా ఉండదన్నమాట, అంత స్ట్రాంగ్గా బిల్డ్ చేశారు. సో ఎప్పటిదో కాబట్టి కొంచెం అలా పాతపడినట్టు గోడ ఉన్నప్పటికీ ఇంత స్ట్రాంగ్గా ఉంటుందా అనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా కిచెన్ అనమాట, ఇవన్నీ కూడా కబోర్డ్స్. పైన ఉంది సజ్జ అనమాట, పాతకాలంలో సజ్జలు అంటుంటారు, వాటి మీద ఆ గిన్నెలు, సెరవలు అలాంటివన్నీ పెట్టుకుంటూ ఉంటారు. సో ఇవి ఈ పైన ఏవైతే కుండలు ఉంటాయో పెళ్ళి టైంలో, మ్యారేజెస్ ఉంటాయి కదా, ఆ టైంలో ఇలాంటి కుండల్ని వాడుతుంటారు. ఇవన్నీ జాగ్రత్తగా దాచుకున్నారు వీళ్ళు. ఏం ఉండదు తెలుసా, ఎంత సింపుల్గా ఉండేవంట అప్పుడు కిచెన్స్. ఇది పెట్టుకున్నారు కానీ ఇప్పుడు బండ ఇది కూడా ఉండదు. ఇలా పొయ్యి వేసి ఈ పొయ్యిలోంచి మనకి పొగ అదంతా పోవడానికి ఈ పైనకి ఇలా పెట్టేవారు. అంటే ఎగ్జాస్టెడ్ ఫ్యాన్స్ ఉంటాయి కదా, అవి లేకుండా ఇది ఓపెన్ ఉండేది. ఇప్పుడు క్లోజ్ చేశారు కానీ వర్షం పడుతూ అట్లా ఇబ్బంది అవుతుందని, బట్ ఇదంతా కూడా ఇప్పుడు క్లోజ్ చేశారు, ఓపెన్ ఉంటుంది. ఇక్కడ పొయ్యిలలో వంట చేస్తూ ఉంటారు, ఇక్కడ అన్నీ పెట్టుకుంటూ ఉంటారు సామాన్లు. ఇది ఏదైతే కనిపిస్తూ ఉందో పైన ఉట్టి పెట్టేవాళ్ళు అప్పుడు, దానికి ఉట్టి కట్టి పాలు, పెరుగు, ఏదైనా కర్రీస్, నాన్ వెజ్ వండుకున్నప్పుడు ఆ ఉట్టి మీద పెట్టేవారు. ఎందుకు అంటే పిల్లులు అవన్నీ వచ్చి కింద పడితే తీసేస్తాయని చెప్పి ఉట్టి మీద పెడితే పిల్లి ఎగిరి తీసుకోలేదు కదా, దానికోసం ఉట్టి కట్టి అవి పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఉట్లు లేవు, మంచిగా కబోర్డ్స్లో పెట్టేస్తున్నారు. అప్పుడు కూడా ఉండేవి కబోర్డ్స్, బట్ అలాంటివి ఏంటంటే కబోర్డ్స్లో అలా పెడితే పెరుగు అవ్వడానికి కాస్త టైం ఎక్కువ పడుతుందేమో అని చెప్పేసి అలా పెట్టుకునేవారు అని నేను అనుకుంటున్నాను. ఒక బాల్కనీ మనకి ఇంత ఉంటుంది మన ఇంట్లో, ఒక చిన్న బాల్కనీ ఒకటి ఉంటే సరిపోతుందని. బట్ ఇక్కడ మొత్తం బయటకు వచ్చాక ఇంట్లోంచి పెద్ద పెద్ద బాల్కనీలు అనమాట. ఇంకొకటి ఉంది కారిడార్ మనకి. ఇప్పుడు మోటార్స్ పెట్టుకుంటున్నారు, బావిలు కొంతమందే ఉంచుతున్నారు. నేనైతే ఈ మధ్య కాలంలో బావిల్ని చూడనే లేదు, ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇన్ని రోజుల తర్వాత. అప్పట్లో బావిలు ఉండేవి, అవన్నీ క్లోజ్ చేశారు. ఈ బావిలోంచి ఇప్పుడు మోటార్ వేసి వాటర్ని బయటకు తీసుకుంటూ ఉంటారు. చూడండి బావి, అప్పటి బావి ఇది. చెప్పాను కదా, ఇక్కడ దేవుళ్ళకి సపరేట్గా ఒక రూమ్కి దేవుడికి ఒక స్థానం ఇస్తారో, ఇలా బాల్కనీలో కూడా తులసమ్మకి ఇలాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారనమాట. ఈ గార్డెన్ ఏరియాకి అటాచ్డ్గా వీళ్ళు ఏం చేస్తారంటే అరుగులను ఇచ్చారు. చక్కగా గార్డెన్ వ్యూ కూడా ఈవినింగ్ టైంలో ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. డబుల్ మండువాలో మనము అటువైపు హాల్, ఇటువైపు హాల్ మనకి మంచిగా వర్షం పడినప్పుడు లేకపోతే వెంటిలేషన్కి ఉంది కదా, అక్కడి నుంచి మళ్ళీ బయటకు అనమాట ఇది ఎంట్రీ. ఈ పక్క ఎటువైపు చూసినా కూడా మనం వచ్చేస్తాము, అన్ని డోర్స్ ఉన్నాయన్నమాట. ఎటువైపు నుంచి ఎటు వస్తాం కన్ఫ్యూజ్ ఏం లేదు. చూసారా డోరు, ఈ పైన మంచిగా గ్రిల్ ఇచ్చి, ఇలాంటి డోర్స్ ఇప్పుడు ఉండట్లేదు. ఈ ఇంటిని ఎంత పొగిడినా, ఈ రూమ్కి ప్రతి ఒక్క రూమ్ని ఎంత పొగిడినా కూడా సరిపోదేమో, అంత బాగుంది. ఇది ఒక హాల్ అనమాట. మీకు ఇంకో ట్విస్ట్ అని చూసారా, ఇంతకుముందు మనం అటువైపు నుంచి లోపలికి వచ్చాం కదా, ఇటువైపు నుంచి ఎగ్జిట్ అనమాట. సార్ ఈ ఇంటిని ఎప్పుడు కట్టారు, దీన్ని మెయింటైన్ చేయడం కష్టమా లేకపోతే ఈజీగానే అనిపిస్తుందా, ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఇది ఇంచుమించుగా రామారేమిగా 150 సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగిందండి. ఇది మా ముత్తాత గారు, అంటే మా తాతయ్య గారి తండ్రి గారైన కసిడి వెంకటాచలం గారు ఈ ఇంటిని నిర్మించారు. తర్వాత మా తాతయ్య గారు కసిడి పేరయ్య గారు దీన్ని చాలా డెవలప్ చేశారు. ఈ గ్రామంలో ఇలాంటి పెంకుటిళ్ళు కొద్దిగా అరుదుగా ఉన్నాయి. మెయింటైన్ చేయడం అంటే మెయింటైన్ చేయడంలో ఎంత కష్టం ఉందో సుఖంలో కూడా అంత అనుభూతి ఉంటుంది. ఇది ఇంచుమించుగా ఆ రోజుల్లో గానుగు సున్నంతో, ఇప్పుడున్న స్ట్రక్చర్ కాకుండా ఆ రోజుల్లో గానుగు సున్నంతో నిర్మించడం జరిగింది. దానివలన ప్రతి కూడా గోడలు కానీ ఏవైనా సరే ఇంచుమించుగా చూస్తున్న ప్రతి కూడా 3 అడుగులు 36 అంగుళాలు ఇంచుమించుగా ప్రతి గోడ ఉంటుంది ప్రతిదీ. సో దానివల్ల మాకు ఎప్పుడు కూడా ఇంట్లో ఒకటే టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి మంచి అవకాశం ఉంటుంది. మాకు ఎప్పుడు కూడా ఇంచుమించుగా 28 నుంచి 36 టెంపరేచరే మాకు హౌస్ మెయింటెనెన్స్ ఉంటుంది. బయట ఎంత వాతావరణం ఉన్నా, వేసవకాలం ఎంత టెంపరేచర్ ఉన్నా లోపల మాత్రం 36, 34 ఉంటుంది. శీతాకాలం ఎంత బయట -18, -16 ఉన్నా లోపల మినిమం 28 ఉంటుంది. ఆ విధంగా మాకు లోపల కంఫర్ట్గా ఒక ఏరియాగా సెట్ అవుతూ ఉంటుంది. సంవత్సరానికి చాలా పండుగలు ఉంటాయి కాబట్టి సంక్రాంతి టైంలోను, దసరా టైంలోను, దీపావళి టైంలోను,
మాకు ఇంకా మా సెంటిమెంట్గా శ్రీరామనవమికి, ముక్కోటి లాంటి పండగల్లో నెలకి 2 నెలలకి ఇంచుమించు కనీసం 3 నెలలకు ఒకసారైనా పైన అంతా కూడా దులిపించుకుని క్లీన్ చేసుకుంటాం. దాని కింద పడిన దులుపుతో కూడా నీట్గా కడుక్కోవడం, ముగ్గులు పెట్టుకోవడం ఒక సాంప్రదాయబద్ధంగా వెళ్ళిపోతుంది. అది అలవాటు ప్రకారం మా ఇంట్లో ఆడవాళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తారు. అది చేసేటప్పుడు ఆ 2 రోజులు కొంచెం కష్టం అనిపించవచ్చు, కానీ ఇంచుమించుగా మిగతా 3 నెలలు కూడా మాకు చాలా కంఫర్ట్గా ఉంటుంది వాతావరణం కానీ ఇంకోటి కానీ. ఆ ఫెస్టివల్స్ ఏమంటే ఇంచుమించుగా మాకు శ్రీరామనవమికి, ముక్కోటికి మాకు ఇక్కడ రామాలయం ఉంది దగ్గరలో, అది కూడా పెంకుటిల్తో ఉంటుంది. మా చుట్టాలందరూ రావడం జరుగుతుంది. అదేవిధంగా సంక్రాంతి టైంలో కూడా మాకు మా నాన్నగారు అన్నదమ్ములు 6, మా మేనత్తలు 8 మంది, వాళ్ళ సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ రావడం వల్ల చాలా సంతోషంగా ఉంటుంది. మాకు చాలా ఆనందంగా, చాలా ఉల్లాసంగా చేసుకుంటాం. అందరూ కూడా అంటే చెప్పాలంటే మునుమనవాళ్ళు ఎత్తేసిన స్టేజీ, పిల్లలందరూ చుట్టాలు రిలేషన్స్ అందరూ వస్తుంటారు. సంక్రాంతి టైంలో అందరూ కలిసిగా ఎవరికి నచ్చింది, ఎవరు బాగా ఏది వండగలరో ఆ వంటలు వాళ్ళు వండుకోవటం, అందరం దాన్ని షేర్ చేసుకోవటం, ఎవరు దూరం నుంచి వచ్చినా వాళ్ళు ఏరియాలో ఉన్న స్వీట్స్ తేయడం, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్, స్పెషల్ ఐటమ్స్ ఉంటే అది తేయడం. ఇక్కడ మాకున్న పరిధిలో ఆ టైంలో నాటుకోళ్ళు అవనివ్వండి, మంచి మేము వండే సీ ఫుడ్ అవనివ్వండి, ఇలాంటివి మేము వండి పెట్టడం, అందరూ రిలేషన్గా ఎంజాయ్ చేస్తాం. పండుగలు వచ్చే టైంకి కానీ, పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు కానీ మా ఇల్లు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఆ టైంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాం. ఎందుకంటే రిలేషన్ వచ్చి అందరూ వచ్చిన అందరికీ మంచాలే కావాలి, పరుపులే కావాలన్న అవసరం ఏమి ఉండదు. ఎందుకంటే ఈ మండవలో కూడా చాలా స్పేసెస్ ఉంటాయి. అందరూ కింద పరుపులు వేసుకోకుండా కూడా అవసరమైతే వేసవికాలం అయితే కింద అందరూ తలకాలు ఇచ్చేస్తే చాలు, అంతమంది అయినా సరదాగా పడుకోవడం, కౌరులు చెప్పుకోవడం, అందరూ కలిసి ఉండడం చాలా బాగా జరుగుతుంది. ఆ టైంలో మాకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాం. మా ఇంట్లోకి వచ్చి అందరూ ఉన్నారన్న సంతోషంగా ఉంటుంది. ఈ ఇంటి స్ట్రెచ్చర్కి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 6 రోజులు వాళ్ళైతే నాకు తెలుసుండి ఇప్పుడైతే దొరకుండకపోవచ్చు. మా హుడ్ అంతా కూడా బర్మా నుంచి వచ్చింది. 6 రోజుల్లో నదీ ప్రాంతం ద్వారా తీసుకురావడం, ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న ఆస్తుల్లోనే చెరువుల్లో దాన్ని నానబెట్టడం, చాలా సంవత్సరాలు నానబెట్టిన తర్వాత అప్పుడు దాన్ని ఈ ఇంటికి వాడడం, అదేవిధంగా మిగిలింది ఉంటే దోలశాలకి వాటికి వాడడం, ఆ విధంగా కట్టారని మా పూర్వీకులు చెప్తూ ఉంటారు. చాలా ముదర కర్ర ఉంటుంది. అప్పటి నుంచి ఇవాళ దాకా కూడా మాకు ఎక్కడ పెద్ద డ్యామేజ్ లేవు. ఏదైనా చిన్న చిన్న చెదలు ఉంటాయి, చేస్తూ ఉంటాం. అంటే పూర్తిగా రీమోడల్ చేయాలన్నా ఇంత మంచి వుడ్ దొరకదు కాబట్టి ఉన్నంతలో మేము సర్దుకుని దీన్ని చాలా జాగ్రత్తగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటాం. ఇంటికి అంతా కూడా మధ్య టేకే ఎక్కువ ఇంటికి ఉంటుంది. గుమ్మాలుగా అంతా టేకులు ఉండొచ్చు. పైన అంతా కూడా మధ్యకర్ర ఎక్కువ వాడారు. పూర్తిగా గానుగు సున్నంతో కట్టారు. ప్రతిదీ కూడా రాళ్ళు, కింద రాళ్ళు కానీ అంతా కూడా ఆ రోజుల్లో చేసిన నిర్మాణం. ఇవాళ మేము ఏమీ చేసింది లేదు. ఉన్న దాంట్లో రంగులు వేసుకుంటున్నాం, ఉన్నంత సర్దుకుంటున్నాం తప్పితే ఆ రోజే డ్రైన్ సిస్టమ్స్ అన్నీ కూడా చాలా సిస్టమేటిక్. వాళ్ళకి కూడా మేము చదువుకుని ఆలోచిస్తే ఇంత టెక్నాలజీ ఇప్పుడున్న చదువుకునే వాళ్ళు కూడా కాదనిపిస్తుంటుంది. ఆ డిజైన్లు కానీ అవి కానీ ఇంత ఓపికగా చెక్కడం కానీ అవి మేము చూడడం. ఇక్కడే చాలామంది మా దగ్గరికి వచ్చి ఈ డిజైన్లో ఉన్న డిజైన్లు చూసుకుని చాలామంది మంచాలుగా అది వాడుకుంటూ ఉంటారు. చాలామంది కూడా నా దగ్గరికి వచ్చి కొంత అడుగుతుంటారు. మా దాంట్లో తీసిన రోజు ముక్కలు కూడా ఇస్తూ ఉంటాను. దానికి ఏంటంటే మంచం మీద ఫ్రేమ్లో వేసుకుంటూ ఉంటారు. హ్యాపీగా ఫీల్ అవుతారు. అది ఇప్పుడు కొందామన్నా దొరికే ఐటమ్ కాదు. అంత మంచి ఫుడ్ దొరకడం చాలా కష్టం. అదే ఇంట్లో స్పెషల్ ఏంటంటే వేసవికాలం వచ్చేటప్పటికి ఎంత లోపలికి చెప్పామో అదేవిధంగా వర్షాకాలంలో కూడా ఈ పైన మీకు కనబడుతుంటుంది. ఇది 4 పక్కల నుంచి కూడా వచ్చి ఒక వాటర్ ఫ్లో పడినట్టుగా మయాని పడుతుంది. ఆ మయాని పడుతున్నప్పుడు చాలా బాగుంటుంది అనమాట. ఎక్కువ ఎంత రెయిన్ఫాల్ అయినా కూడా అది పడికి వెళ్తే అలా చిమ్ముతూ ఉంటుంది అనమాట. వాటర్ బయటికి వెళ్ళే విధానం అండర్ గ్రౌండ్ సిస్టమ్ ఉంటుంది. ఆ పడుతున్నప్పుడు చాలా బాగుంటుంది అనమాట. మనం ఎక్కడికెక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళి డ్రైన్ ఫాల్స్ చూడాలని కోరుకుంటూ ఉంటాం. మాకు వర్షాకాలం వస్తే మా ఇంట్లో కూర్చుంటేనే చాలా ఆనందం అనిపిస్తుంది. ఆ టైంలో అట్మాస్ఫియర్ కూడా చాలా కూల్గా బాగుంటుంది. మేము అందరం కూడా రిలేషన్స్ అందరూ వస్తే ఇంచుమించుగా వెనకాల అలా కూర్చుంటాం. ఇక్కడే వేడివేడిగా ఇంట్లో స్నాక్స్ చేసుకుంటూ సరదాగా ఇక్కడే ఎంటర్టైన్మెంట్ చేస్తూ చాలా బాగుంటుంది. మాకు దూరం వెళ్ళాలంటే లేదు, ఇక్కడే మేము మంచి ఎంజాయ్ చేస్తుంటాం. యాక్చువల్గా ఇప్పుడంటే మనం రైతాంగం మా తాతల కాడి నుంచి ధాన్యాన్ని పూర్తిగా నానబెట్టి పొలంలో జల్లేవారు. ఆ నానబెట్టడానికి కూడా ఈ గొయ్యిని పూర్తిగా వాడేవారు. అక్కడ హోల్ క్లోజ్ చేస్తే వాటర్ అంతా ఫిల్ అయ్యి ఉండేది. దీంట్లోనే ధాన్యం వేసేవాళ్ళం. ధాన్యం వేసాక దాన్ని ఎన్ని రోజులని లెక్క ప్రకారం ఉంచి దాని తర్వాత ఆ ధాన్యం తీసుకెళ్ళి చేలో జల్లి వరి వ్యవసాయం చేసేవారు.